ఈరోజు 9వ అధ్యాయం రాజ్య విద్య రాజగుహ్య యోగం గురించి తెలుసుకుందాం. భక్తితో ఒక్క అడుగు చాలు. కృష్ణుడు 1000 అడుగులు వేస్తాడు. ఈ 9వ అధ్యాయంలో కృష్ణుడు ఒక గొప్ప రహస్యాన్ని చెబుతాడు. నేను అందరిలోనూ ఉన్నాను, కానీ అందరూ నన్ను గుర్తించరు. ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత కర్మ చేసినా భక్తి లేకపోతే దేవుడు దూరంగానే అనిపిస్తాడు. కృష్ణుడు ఈ అధ్యాయంలో స్పష్టంగా చెబుతాడు, పువ్వైనా ఫలమైనా నీరైనా నాకు భక్తితో అర్పిస్తే చాలు, నేను స్వీకరిస్తాను. దేవుణ్ణి చేరడానికి గొప్ప యజ్ఞాలు అవసరం లేదు, నిజమైన ప్రేమ చాలు అని. ఇది ఒక శ్లోకం రూపంలో చెప్తాను. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయశ్చతి తదహం భక్త్యుపహృత్తం అస్నామి ప్రయతాత్మనః. ఇది 9వ అధ్యాయంలోని 26వ శ్లోకం. ఇది ఒక చిన్న ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. ఒక తల్లి పిల్ల చేతిలో నుంచి వచ్చిన చిన్న పువ్వైనా సరే అత్యంత ఆనందంగా స్వీకరిస్తుంది. అది ఖరీదు వల్ల కాదు, ఆ పిల్ల ఇచ్చే ప్రేమ వల్ల. అలాగే మన చిన్న భక్తి కూడా కృష్ణుడికి ఎంతో విలువైనది.